భార్య పిల్లలకి దూరమైన ప్రసాద్ మళ్ళీ వాళ్లతో కలవడం కోసం ఏం ఆలోచించాడు? శశిరేఖ ఇంటికి వెళ్ళి మళ్ళీ కుటుంబం కోసం ఏం చేశాడు? అంతులేని ఏమీ లేని మెగా సీరియల్ రాత్రి 9 గంటలకి ప్రతి సోమవారం నుండి ఆదివారం వరకు. చూడాలి అక్కడ ఏమాత్రం కదిలినా కన్నారిపినా మళ్ళీ మొదటి నుంచి చూపిస్తాను ఇక్కడ. సినిమా సంగతి ఏంటి అంటే అంతా సవ్యంగానే జరిగింది. లోపలంతా అంత సవ్యంగానే జరిగింది. ఏమైందయ్యా? పేకు తించారా? మన శంకర వరప్రసాద్ గారు ఏదో అక్కడక్కడ ఫన్తో అయినా ఏదో కొంత ఎంటర్టైనింగ్ మూవీలో వెళ్ళిపోద్దేమో అనుకున్నా కానీ అసలు ఫన్నే లేని సీరియల్లా ఉంది. నాకైతే అస్సలు నచ్చలేదు. లిటరల్లీ వరస్ట్ ఎక్స్పీరియన్స్. ఫస్ట్ టైం అనుకుంటా అనిల్ రావుపూడి కామెడీ సినిమాలకు వెళ్ళి అసలు ఏమాత్రం ఫన్నే అనిపించకుండా బయటికి రావటం. తన రీసెంట్ అండ్ ప్రీవియస్ కామెడీ ఫిలిమ్స్లో అట్లీస్ట్ కొన్నిసార్లైనా నవ్వు వచ్చేది. అది ఏదైనా సరే, సిల్లీ ఆర్ ఎనీథింగ్, కొన్నిసార్లు తెప్పించేవి కామెడీ. కామెడీ జాన్రాలో నేను ఒక్కటే చూస్తాను, ఫన్ అనిపించిందా లేదా అంతే. ఆ జాన్రాలో అదే క్లిక్ అవ్వాలి, అదే మెయిన్. ఇదివరకు అనిల్ రావుపూడి లిటిల్ బిట్ డ్రామా కూడా యాడ్ చేసిన సందర్భాలు ఉన్నాయి తన ఇనీషియల్ ఫిలిమ్స్లో. కామెడీ యాక్షన్తో పాటు డ్రామా కూడా పెట్టారు. కానీ ఒకానొక టైం నుంచి ఓన్లీ కామెడీలతోనే మొదలెట్టారు. అయితే అవి వర్క్ అయ్యేవి, అలాగని అంతా కాదు. కొన్ని ఫన్ తెప్పించేవి, మరికొన్ని ఓవర్ ద టాప్ అయ్యి ఎక్కేవి కాదు. కానీ ఫస్ట్ టైం అనుకుంటా కామెడీ సినిమాకి వెళ్ళి అసలు కామెడీ ఏమనిపించకుండా బయటికి రావడం. క్లియర్గా చెప్పాలంటే నవ్వు రాక సచ్చా అనడమే. ఎగ్జాక్ట్లీ ఇదే ఎక్స్పీరియన్స్ థియేటర్లో ఉన్నది. అసలు ఎక్కడ నవ్వాలి, నవ్వడానికి ఏముందని. ప్రీవియస్ ఫిలిమ్స్ అన్నిటితో చూసుకుంటే ఇదే మోస్ట్ వీకెస్ట్ అండ్ డిసప్పాయింటింగ్ ఫిలిం అని అంటాను. ప్రపంచం మొత్తానికి సినిమా అంటే జస్ట్ ఒక 2-3 గంటల టైం పాస్ కాబోలు. కానీ మనలాంటి వాళ్ళకే అదొక ఎమోషన్. మీరు కూడా సినిమాను ఒక ఎమోషన్లో తీసుకుంటున్నారా? అయితే మీరు పర్ఫెక్ట్ ప్లేస్లో ఉన్నట్టే. మీ సినిమా పిచ్చిని డైలీ ఇన్కమ్గా మార్చే ఆపర్చునిటీ మీకోసమే వెయిట్ చేస్తుంది. కేవలం మీ సినిమా నాలెడ్జ్తో డైలీ అప్ టు 10,000 గెలిచే అవకాశం ఉంది. దీనికోసమే చాయ్ షార్ట్స్ యాప్లో 9 PM షో అనేది ఉంది. ఆల్రెడీ ఎప్పటి నుంచో జరుగుతుంది ఈ షో. చాలా మంది గెలుచుకుంటున్నారు కూడా. మనలాంటి TFA బానిసల కోసం తెలుగు సినిమా నాలెడ్జ్ మీద ప్రతిరోజు రాత్రి 9కి ఈ క్విజ్ షో రన్ అయింది. తెలుగు సినిమా మీద 10 ర్యాపిడ్ ఫైర్ మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ వస్తాయి. ఒక్కోదానికి 10 సెకండ్స్ టైం. 1 రాంగ్ ఆన్సర్ సెలెక్ట్ చేసినా క్విజ్ నుంచి అవుట్ అయినట్టే. కానీ మీరు కూర్చొని చూడొచ్చు. అదే 10కి 10 కరెక్ట్ ఆన్సర్స్ ఇస్తే అప్ టు 10,000 గెలుచుకునే అవకాశం ఉంది. మీకు గనక మన తెలుగు సినిమా మీద నాలెడ్జ్ ఉంటే, TFA మూవీస్ గురించి చాలా తెలుసు అనుకుంటే మీరు ప్రూవ్ చేసుకోవచ్చు, గెలుచుకోవచ్చు. అయితే ఈ షో ఆడాలంటే మీకు చాయ్ షార్ట్స్ సబ్స్క్రిప్షన్ ఉండాలి. చాయ్ షార్ట్స్లో ఈ 9 PM షో అనే కాదు, వేరియస్ జానరాస్లో చాలానే షార్ట్ సిరీస్లు మీకు ఎంటర్టైన్మెంట్ ఇవ్వడం కోసం వెయిట్ చేస్తూ ఉన్నాయి. ఈసారి చాయ్ షార్ట్స్ నుంచి నా రికమెండేషన్స్ ఏంటంటే పౌడర్ పరంపర, ఇంగ్లీష్ మేడం పీటీ సార్. ఎంటర్టైనింగ్గా బాగుంటాయి రెండు కూడా, చూడండి. సంక్రాంతి టైంలో మూవీస్ అన్ని చూసి ఇంకా ఫన్ కావాలనుకుంటే వెంటనే కిందున్న లింక్తో చాయ్ షార్ట్స్ డౌన్లోడ్ చేసుకొని షోలో వెంటనే జాయిన్ అయిపోండి. ప్రీవియస్గా కొన్ని ఫిలిమ్స్లలో ఆ సీరియల్ టైప్ అట్మాస్ఫియర్ అనిపించినా అక్కడక్కడ మేబీ సమ్ ప్లేసెస్లో ఫన్ అనిపించడం వల్ల ఏమో ఫ్లోలో వెళ్ళిపోయేది సరదాగా. బట్ ఇక్కడ మాత్రం అసలు కామెడీ రాసినట్టే అనిపించలేదు. నన్ను నేను చూసుకొని షాక్ అయ్యి అసలు ఒరే, డైరెక్టర్ అనిల్ రావుపూడి ఫిల్మ్కి వచ్చి ప్రతిసారి కొన్ని ప్లేసెస్లో అయినా నవ్వుకునేవాడివి కదరా, ఇప్పుడు ఎందుకురా ఒక్కచోట కూడా నవ్వు రావట్లేదు అని చాలాసార్లు క్వశ్చన్ చేసుకున్నా, ట్రై చేశా. బట్ ఎంత ట్రై చేసినా ఫన్ అనిపించలేదు. దీంతో ఇదేం బొక్కలో సీరియల్ అనిపించింది. ఏం చేద్దాం, ఎక్స్పీరియన్స్ బొక్కలాగా ఉంటే ఇక అంతే. ఎందుకు అనేది ఒకసారి చూస్తే నాకైతే ఒక 2-3 చోట్ల రైమింగ్స్ కనిపించాయి, కానీ కామెడీ కోసం రాసే కామెడీ డైలాగ్స్, సిచ్యువేషనల్ ఫన్, క్యారెక్టరిస్టిక్ ఫన్ ఇవేవీ లేవు. మేబీ వాళ్ళు సిచ్యువేషనల్ ఫన్ అనుకున్నారేమో కానీ నాకైతే ఇలా అనిపించలేదు. హెడ్ఏక్ వచ్చేసింది. మాడిపోయిన సీన్లు, అంతరించిపోయిన డైలాగ్స్, ఆర్టిఫిషియల్ టేకింగ్ అండ్ క్యారెక్టర్స్. ఆర్టిఫిషియల్ టేకింగ్ అంటే గుర్తొచ్చింది, సినిమాలో వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ బొక్ ఇది. ప్రతి క్యారెక్టర్ కానీ, ప్రతి సీన్ కానీ, ప్రతి ఈవెంట్ కానీ, ప్రతి డైలాగ్ కానీ అంతా ఆర్టిఫిషియల్, ఫోర్స్డ్గా ఉన్నట్టే ఉంటాయి. కొన్ని చోట్ల సీరియల్స్ కూడా సరిపోవు అనమాట. అసలు అనిల్ రావుపూడి కామెడీ డైలాగ్స్ ఎక్కడికి వెళ్ళిపోయాయేమో అర్థం కాలేదు. ఫర్ ఎగ్జాంపుల్ సంక్రాంతికి వస్తున్నామే తీసుకుందాం. స్టార్టింగ్లో సీఎం దగ్గర వచ్చే సీన్స్ కానీ, పాండే గ్యాంగ్ కానీ, బుల్లిరాజు, ఇంకా ఇంట్లో జరిగే కొన్ని పోర్షన్స్, మిషన్కి వచ్చాక కొంతవరకు, ఇలా ఎక్కడ ఫన్ వర్కౌట్ అయింది, ఎక్కడ వర్కౌట్ అవ్వలేదు అని ఈవెంట్స్ చెప్పచ్చు. మొత్తం సినిమా అంతా చూడాలని అనిపించకపోయినా ఆ పోర్షన్స్ వరకు ఎప్పుడన్నా వస్తే కామెడీగా ఉంటుంది. ఇది నా ఊరుకు. ఒక్కొక్కరికి ఒకలా. కొంతమందికి సినిమా మొత్తం ఇష్టమై ఉండొచ్చు, కొంతమందికి అసలు నచ్చకపోవచ్చు మొత్తం. ఇదే శంకర్ వరప్రసాద్ గారి గురించి చూస్తే ఇలా చెప్పడానికి అసలు నాకేం కనిపించట్లేదు.
యాక్షన్ బ్లాక్స్లో బాస్ ఎక్స్ప్రెషన్స్ తప్ప రెస్ట్ అంతా రెస్ట్ ఇన్ పీసే నాకైతే. యాక్టింగ్ పాయింట్ గురించి మాట్లాడుకుందాంలే కానీ ఫన్ అనిపించేది అనేది చూస్తే అసలు నవ్విన ఒక్క సీన్ కూడా లేదు. ఆ ఫ్లాష్ బ్యాక్ ఒకటి వేస్తారండి, రిటైర్మెంట్ ఇచ్చే ఇద్దరు ముసలోళ్ళు లవ్ చేసుకున్నట్టు ఉంటుంది ఆ ట్రాక్. అసలు అదేం లవ్ ట్రాక్ అండి. మరి నాకు అలా అనిపించిందో ఏమో కానీ ఇట్స్ లైక్ ఇదేం టార్చర్ అనిపించింది. సరే, ఒక ఘట్టం దాటాం, అమ్మా జ్వరం ఉంటే చచ్చిపోతుంటా. మొత్తానికి ప్రజెంట్కి వచ్చారు. ఎక్కడైనా నవ్వించే ఫన్ ఉంటే చాలు అనుకుంటే ఆ స్కూల్కి వెళ్తారు, ఎమోషన్ కోసం వెళ్తారు. బట్ అక్కడ ఎలాంటి మూమెంట్ లేదు, నీరసం వచ్చేసింది. బుల్లిరాజుని తెస్తారు, బట్ ఏముండదు. వాళ్ళకి వాళ్ళే అది జోక్ అనుకొని బ్యాక్గ్రౌండ్లో జబర్దస్త్ సౌండ్ వేసుకొని నవ్వుకుంటారు. బట్ నేను కదండి నవ్వాల్సింది, నాకు కదండి ఫన్ అనిపించాల్సింది. క్యారెక్టర్స్ వేసేసుకొని సౌండ్ వేసుకొని నవ్వి అది ఫన్ అంటారేంటి అంటే నా ఫ్రస్ట్రేషన్. సరే, ఇక బాస్ నడుచుకుంటూ వస్తున్నారు ఇంటర్వెల్ దగ్గర. భార్యకి మామకి హీరో గురించి తెలియదేమో, హీరో రేంజ్ అంటే అని ఆ వాకింగ్ చూసి ఇప్పుడు అవాక్ అవుతారేమో అని అనుకుంటే నువ్వెందుకు వచ్చావని అంటారు. అంటే ఆల్రెడీ తెలుసా? తెలిస్తే ఆ స్టైలిష్ వాకింగ్ ఎందుకండి మరి? ఏంటేంటో మరి అసలుకి. సెకండ్ హాఫ్ అయితే ఆ పెద్ద ఇంట్లో 3 feet రూమ్లో పెట్టేసి బంధించేసినట్టు అయిపోయింది నా పరిస్థితి. నుంచోనివ్వదు, సరిగ్గా కూర్చోనివ్వదు. ఐ మీన్ నవ్వు రాదు, ఫీల్ రాదు, చిరాకు మాత్రం వస్తుంది. మావా మావా, శశిరేఖ శశిరేఖ అని ఏవో సీన్స్ పెడతారు, ఒక్కటి కూడా బేలలేదు. ఇంకా వెంకటేష్ గారి వెంకీ గౌడ క్యారెక్టర్తో అయినా అట్లీస్ట్ అని అనుకుంటే అది కూడా అస్సామే. యూజేజ్ అస్సలు బాలేదు. ఎంత రాడ్ అంటే క్లీషే అవుట్డేటెడ్ వే తీస్తేనే ఇవి రొటీన్ రొట్ట అంటారు. ఇది దానికి మదర్ హస్బెండ్ లాంటిది. సినిమా పాటలు వేసుకుంటారు, ఆ తర్వాత బ్రో బ్రో అనుకొని అక్కడ ఇక్కడ డిష్యూమ్ చేయడానికి వెళ్ళిపోతారు. ఎంతైనా వెంకటేష్ గారిలో ఉన్న కామెడీని వాడుకున్న అనిల్ రావుపూడి చిరంజీవి గారి దగ్గర మాత్రం వాడుకోలేకపోయారనిపించింది. అసలు ఏం రాయలేదు ఆయన. లిటరల్లీ ఒక్క సీన్ ఆర్ డైలాగ్ ఏదీ లేదు నచ్చింది. వర్కౌట్ అవ్వకపోతే ఇంకేం వచ్చింది ఇంట్రెస్ట్ చెప్పండి. పర్ఫార్మెన్సెస్ వైజ్ యాక్షన్ టైంలో వింటేజ్ బాస్ని చూశాను. ఐ మీన్ యాక్షన్ చేసే టైంలో ఎక్స్ప్రెషన్స్ ఇచ్చారు, రఫ్ ఆడించేస్తా అనిలా ఇచ్చారన్నమాట. అక్కడ మటుకు ఆయన ఎక్స్ప్రెషన్స్ చాలా నచ్చాయి. బట్ మెయిన్ థింగ్ అయిన కామెడీ దగ్గర మాత్రం చాలా ఆర్టిఫిషియల్గా అనిపించింది. కొన్ని చోట్లయితే ఇక్కడ చేసేది చిరంజీవి కాదు, లెజెండ్ సర్వానాన్నే అనిపించింది. మేబీ మరి ఆయన కూడా చేశారేమో మరి సినిమాలో, నాకు తెలీదు. ఇక్కడ అండ్ ఎస్పెషల్లీ ఈ ట్రాక్లో అయితే బాబాయ్ సేమ్ యాజ్ ఇట్ ఈస్ లెజెండ్ సర్వానానే. అసలు ఈ యాంగిల్లో ఆయన చిరంజీవిలో ఎలా కనిపించారో మేకర్స్కే తెలియాలి. అది మరి కాస్ట్యూమ్స్ వలనో లేక మేకోవర్ వలనో ఏమో కానీ చిరంజీవి గారి కామెడీ యాంగిల్ కోసం చేసిన యాక్టింగ్లో మాత్రం ఆయనకి సెట్ అవ్వలేదు. బట్ యాక్షన్ సైడ్ మాత్రం ఎక్స్ప్రెషన్స్ ఎప్పటికీ అప్పటికి ఏ మాత్రం తగ్గలేదు. ఎవరైనా మెగాస్టార్తో ఒక యాక్షన్ మూవీ విత్ క్యారెక్టర్ బేస్డ్ మూవీ తీస్తే సెట్టు. మిగతా వాళ్ళంతా కూడా చాలా వరకు ఆర్టిఫిషియలే. వెంకటేష్ గారిని అసలు యూస్ చేసుకోవడంలో కంప్లీట్గా ఫెయిల్ అయ్యారు. మినిమం కూడా ఇంపాక్ట్ లేదు అక్కడ. బీజిఎం అండ్ సాంగ్స్ అయితే ఓల్డ్ పీపుల్ లవ్ ట్రాక్కి ఓల్డ్ మ్యూజిక్ వేసినట్టున్నాయి. సాంగ్స్ వింటే క్యాచీగా ఉండాలి, ఏదో ఆర్టిఫిషియల్ సెట్స్లో ఆర్టిఫిషియల్ సాంగ్ వేసినట్టుగా ఉండకూడదు కదా. ఇక సినిమాటోగ్రఫీ ప్రొడక్షన్ వాల్యూస్ అయితే సీరియల్ రేంజ్ స్టఫ్. రేంజ్ ఏంటి, సీరియల్లే సరిపోయింది ఎగ్జిక్యూషన్కి, ఈ టెక్నికల్ వర్క్కి. ఫైనల్లీ నచ్చలేదు నాకైతే. అనిల్ రావుపూడి ఫిల్మోగ్రఫీలో చివర్లో పెడతా ఈ మూవీని నేనైతే. అన్నట్టు మర్చిపోయాను, ఇళయరాజా గారి దగ్గర నుంచి రైట్స్ తీసుకున్నారా లేదా? ఒకసారి వాడితేనే ఆయన కాపీ రైట్స్ వేశాక పర్మిషన్ ఇవ్వడానికి 2 crores 5 crores అడిగిన సందర్భాలు ఉన్నాయి. వీళ్ళేమో సుందరి సుందరి అని చాలాసార్లు సాగదీశారు. ఆయన మరి ఎంత అడుగుతారో ఏమో. మరి ఓ ప్రసాద్ మీసాల పిల్ల ఎలా ఉంది మీకు సినిమా? కింద కామెంట్స్లో మాతో తప్పకుండా షేర్ చేసుకోండి. వీడియో నచ్చితే లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. విల్ మీట్ ఇన్ నెక్స్ట్ వీడియో. థ్యాంక్ యూ. జై హింద్.